ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతులు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ దిన శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. మరి మరొక వారం మధ్య కూడికలో భాగంగా మరి ఆన్లైన్ ద్వారా ఇలా మరి కలుసుకోవడానికి దేవుడు చూపించిన మహాకృపకు ప్రభును స్తుతిస్తూ గణపరుస్తూ మరి ఈ సమయంలో ఈ యొక్క కూడికను ఈ ఆరాధనను ప్రారంభం చేసుకుందాం. దయతో తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తూ నిన్ను మేము కనపరుస్తుంటున్నాం. తండ్రి నాయన, మాకు ఇచ్చిన దివ్యమైనటువంటి ఈ యొక్క అవకాశం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కొద్దిసేపు నాయన నీ సన్నిధిలో నాయన నిన్ను ఆరాధన చేయడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ మహా గొప్ప ఘనతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయన, మరి సంఘముగా మేము కూడుకోలేనటువంటి పరిస్థితి మాకున్నది. అయినప్పటికీ కూడా తండ్రి ప్రభా, మరి నీ యొక్క వాక్యాన్ని వినిపింపజేయడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ యొక్క అవకాశాలను బట్టి కూడా నీకు లెక్కలేని స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా నాయన తండ్రి, మరి ఈ కూడికలో పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ గొప్పగా దీవించబడ్డానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నిశ్చితమైతే త్వరలో, అతి త్వరలో మేము మరల సంఘంగా కూడుకొని నీ సన్నిధిలో మేమందరం నిన్ను ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకొనొచ్చు. నీ సన్నిధిలో మేము వాసం చేసే అవకాశాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. మాకున్నటువంటి యొక్క ప్రతికూలాల నడుమ నిన్ను ఆరాధన చేయడానికి ఎలాంటి ఆటంకాలు మాకు లేకుండా సహాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని పొందుకొని మనం వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అతి మిక్కిలితో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో వాక్యంలోనికి వెళ్ళకముందు నేను ఒక కీర్తన పాడాలని ఆశపడుచుంటుండగా మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక చక్కటి కీర్తన, మంచి కాపరి మా ప్రభు యేసే అనే కీర్తన మరి పాడుచుంటుండగా, ఒకవేళ ఈ పాట వచ్చినటువంటి బిడ్డలు నాతో కలిసి పాడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మరణమన్నను భయం లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయుదే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయుదే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమించగా, శాంత జలాల చాత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమించగా, శాంత జలాల చాత అడుగు వేయగా. చేయి విడువక తోడు నిల్చును, చేయి విడువక తోడు నిల్చును. అన్ని తావులందు తానే తోడయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి.
అభిషేకం ఆనందం కృపాక్షేమం, శత్రువుల మధ్యలో మాకు భోజనం. అభిషేకం ఆనందం కృపాక్షేమం, బ్రతుకు నిండుగా పొంగి పొల్లగా, బ్రతుకు నిండుగా పొంగి పొల్లగా, చిరకాలం ఆయనతో జీవించగా. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చు గొప్ప కాపరి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ ప్రభునందు ప్రియులరా మరోసారి ప్రేమపూర్వక వందనాలు ఈ యొక్క సమయంలో తెలియజేస్తుంటున్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్దాం. కీర్తనల గ్రంథములు 119వ కీర్తన 71వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 119వ కీర్తన 71వ వచనాన్ని చూద్దాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందినుట నాకు మేలాయను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మరోసారి నిన్ను స్తుతిస్తూ నిన్ను కనపరుస్తూ ఇదిగో నాయన నీ వాక్యం అందిస్తున్నా నీ దాసునికి సహాయం చేయండి. నీ వాక్యము ప్రతి బిడ్డలకు మేలుకరంగా ఉపయుక్తంగా ఉండుటకు సహాయం చేయండి. ఆశీర్వాదకరంగా ఉండుటకు నువ్వు సహాయం దయచేయమని వేడుకొనొచ్చు. నాకు మాకు ఈ యొక్క వాక్య పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండుటకు నువ్వు సహాయం దయచేయమని వేడుకొనొచ్చు. మా నోటి మాటలు మా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకృతములుగా ఉండేటట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనతో మిక్కిలినంత వేడుతుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట మనం చూసినప్పుడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందినుట నాకు మేలాయను కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. 119వ కీర్తన 67వ వచనంలో ఒక మాట అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటున్నాను అని కీర్తనకారుడు మరొక మాట తెలియజేస్తాడు. అనుభవాన్నే మరొక మారు కీర్తనకారుడు తెలియజేస్తాడు. 119వ కీర్తన 75వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును. సో అద్భుతమైనటువంటి గొప్ప అనుభవాలను కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుడు శ్రమను అనుమతించినా లేదా ఆయన శ్రమను కలిగించినప్పటికీ కూడా ఆ శ్రమల వెనకాల దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళిక ఉన్నదనే విషయాల్ని మరి ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు ఒక సగటు క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి విధానం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, మనము శ్రమ పడుట కొరకు నియమించబడి ఉన్నామని పౌలు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. ఈ వార మధ్య కూడికలో భాగంగా మరి నేను శిష్యుల గురించి తెలియపరుస్తున్న ప్రతి వారం కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపించినటువంటి కారణాల చేత నేను ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీ మధ్యకు నేను తీసుకురావడం జరిగింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం చదువుకున్నాం, శ్రమలు పడుట మనకు మేలుకరం, లేదా శ్రమల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాలు కీర్తనకారుడు మరి తెలియపరిచినటువంటి ఆ విషయాలు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. అంటే శ్రమ మంచిదే. తర్వాత
దేవుడు శ్రమపరచడానికి ఒక కారణం ఉందనే విషయం కూడా మనం ఇందాక చదువుకున్నటువంటి ఈ 119వ కీర్తనలో కొన్ని వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచన భాగాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ పోతే చాలా విషయాలు భక్తులైనటువంటి వారు శ్రమలు పడ్డారు. అయితే ఆ శ్రమల కాలంలో దేవుడు సహాయం చేశాడు. ఆ శ్రమలు పడినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను నేర్చుకున్నారు. అది ఈనాటి మన జనరేషన్కి ఒక పాఠాలుగా అవి పరిణమించి వాటిని నేర్చుకోవడానికి అవి ఎంతగానో దోహదపడ్డాయి అని చెప్పడానికి ఒక సగటు క్రైస్తవులుగా మనము అతిశయపడాల్సినటువంటి సందర్భం ఇది. ఈరోజు లోకంలో బహు గొప్ప శ్రమ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క బలహీనత, అనారోగ్యం, వైరస్ ఏదైతే ఉందో, ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఇది బహుగా ప్రజలను ఎంతగా శ్రమపరుస్తుందో మనకి తెలియదు కాదు. అయితే ఈ లోకంలో మనం ఎటువంటి శ్రమలు పడినప్పుడు కూడా ఖచ్చితంగా దాని వెనకాతల దేవుని యొక్క బలమైనటువంటి కారణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ ఎఫెసు సంఘానికి తెలియపరుస్తూ, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి నీవు అలయలేదు అని నేను ఎరుగుదును అని దేవుడు ఎఫెసు సంఘానికి చక్కటి కితాబు ఇస్తాడు. అయినప్పుడు కూడా ఆయన అక్కడ ఆ 4వ వచనంలో ఏమంటాడంటే, ఆయనను నీకుండినటువంటి మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టేసావని దేవుడు అభియోగం మోపుతాడు. దానివల్ల వచ్చేటువంటి నష్టం ఒకటి ఉంది. ఏమిటంటే, ఒకవేళ ఇదే కానీ కొనసాగినట్లయితే, ప్రేమ లేని తత్వం కానీ నువ్వు కొనసాగించినట్లయితే నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేసేస్తానంటాడు. దీపస్తంభం తీసివేయడంటే అర్థం ఏంటంటే వెలుగును తీసేస్తాను, నీ ఇంటి వెలుగు, నీ కంటి వెలుగుని నేను తీసేస్తానని అర్థం అక్కడ. అంటే ప్రేమ లేని తత్వాన్ని దేవుడు సహించలేడు అనే విషయం మనకు ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలుస్తూ ఉంది. మొదట నీకున్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను నువ్వు మళ్ళీ తిరిగి కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడు అని ఎఫెసు సంఘానికి మంచి కితాబుని ఇస్తేనే హెచ్చరికను పంపిస్తాడు దేవదేవుడు. ఈ రోజున కుటుంబాల్లో భౌతికమైనటువంటి దూరం ఏర్పడుతూ ఉంది. అంటే కుటుంబాల్లో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తిని కోల్పోయిన కారణం చేత ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగి తేలిపోతుంది. ఎందుకు జరుగుతుంది అని కానీ మనం ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే మనుషుల మధ్య బ్రతికుంటుండగానే అంతరం ఏర్పడుతుంది, దూరం ఏర్పడుతుంది. మనుషులు బ్రతికుంటున్నారు కానీ వారి మధ్య దూరం పెరిగిపోతూ ఉంది. బహుశా నేను అనుకుంటాను, మీరు బ్రతికుంటుండగానే దూరంగా ఉంటున్నారు కదా, ఆ విధంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి బహుశా దేవుడు బ్రతికున్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళిపోతున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. దీని గురించి మనం చాలా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియమైన వాళ్ళారా. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంకాలం వస్తాడు. సాయంకాలం చాలా ల్యాప్టాప్తో కూర్చుంటాడు. తల్లి డ్యూటీకి వెళ్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సెల్ పట్టుకొని కూర్చుంటుంది. ఆ పిల్లాడు నన్ను పట్టించుకోవట్లేదని చాలా బాధపడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. తండ్రి విన్నాడు ఆ ప్రార్థన. దేవా, నీవు నన్ను ల్యాప్టాప్గా ఎందుకు పుట్టించలేదు, నీవు నన్ను సెల్ ఫోన్గా ఎందుకు పుట్టించలేదని ప్రార్థన చేస్తున్నాడు ఆ కుర్రోడు. చూశారు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున బ్రతుకుంటుండగా మన ప్రేమలు ఏమైపోతున్నాయి, మన బంధాలు ఏమైపోతున్నాయి. దగ్గర ఉన్నప్పటికి కూడా భౌతికంగా, ఆత్మీయంగా, మానసికంగా మనం ఎంత దూరం అయిపోతున్నాం అనే విషయం ఈ యొక్క సందర్భం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. యాంత్రిక జీవితంలో మిస్ అయిపోతున్నటువంటి, అంతరించిపోతున్నటువంటి ప్రేమ. అయితే ఈ కరోనా అనేటువంటి మహమ్మారి ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మిస్తుంది అని చెప్పుకోవడానికి కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూస్తే పేరెంట్స్ యొక్క విలువ పిల్లలకు తెలుస్తుంది. ఈనాటి కాలంలో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర లేకపోతే బెటరు, వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటరు,
మాకు కొంచెం ప్రైవసీ కావాలి, ఇలాంటి ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క అనారోగ్య బలహీనత ఏమైతే ఉందో, ఈ వైరల్ డిసీజ్ ఏదైతే ఉందో, అది వారిలో నూతనమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని కలిగిస్తూ ఉందని మనకి ఏర్పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు బట్టి ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఈ యొక్క వైరస్ దాడికి గురవుతున్నారో ఐసోలేషన్లోకి వెళ్తున్నారు. తల్లి తండ్రి ఐసోలేషన్లోకి వెళ్ళిన తర్వాత తల్లి యొక్క విలువ, తండ్రి యొక్క విలువ వారికి తెలిసి వచ్చిన కారణం చేత తల్లిదండ్రుల మీద ఎక్కువ మక్కువ వీరికి ఏర్పడుతుంది. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇది మనం చూడగలుగుతున్నాం. అమ్మ నాన్న పట్టించుకోలేనటువంటి వాళ్ళు ఇప్పుడు అమ్మా నాన్నకు సేవ చేయడం కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. అమ్మా నాన్న లేని లోటు ఏమిటో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపోయిన కారణం చేత ఇప్పుడు వారు దూరం అయినప్పుడు ఆ కలిగేటువంటి లోటు ఏమిటో వారు తెలుసుకుంటున్నారు ఈ రోజున. దేవుని బిడ్డలారా, మరి రెండోదిగా చూసినట్లయితే ఒక భర్తకు భార్య విషయంలో అపోహలు ఉన్నాయి. నా భార్యకి ఎప్పుడు కూడా తన పుట్టింటోళ్ళంటేనే ఇష్టం, నేనంటే పెద్ద పట్టింపు లేదు, పిల్లల మీద ఉన్నటువంటి బాధ్యత నా మీద లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాడు ఒక సగటు భర్త. ఈ రోజున మనం బయట చూస్తుంటున్నప్పుడు ఒక భార్య తన భర్త పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నది అనేది ఈ యొక్క వైరస్ నిరూపిస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒక భార్య తన భర్త చనిపోయే పరిస్థితి ఉంటే, ఆక్సిజన్ అందకపోయిన పరిస్థితిలో, ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఊపిరిపోతూ ఉంటే తన భార్య తన భర్తకు ఊపిరి పోస్తుంది. అంటే తన నోట్లో నోరు పెట్టి వాయువును ఊతుంది. అలా చేయడం కారణం చేత ఏమవుద్దంటే ఆ ఇన్ఫెక్షన్ ఈమెకు ఉంటుంది. డైరెక్ట్గా మౌత్ టచ్ అయితే ఇంకా భయంకరమైన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా నేనేమైపోయినా పర్లేదు, నా భర్త బతికితే చాలు. ఒకవేళ నా భర్త చనిపోతే నా భర్తతో కూడా నేను చనిపోతాను, నా భర్తకు అక్కర్లేనటువంటి ఆరోగ్యం నాకు అవసరం లేదు అనేటువంటి ఆలోచనతో అటువంటి వారిని చూస్తున్నప్పుడు ఏమైపోతుంది ప్రేమ అంటే, నూతనంగా మళ్ళా ఈ ప్రేమ చిగురుస్తుందని చెప్పడంలో ఏమైనా సందేహం ఉందా? ఖచ్చితంగా సందేహము లేదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒక స్త్రీ అంటుంది, పాస్టర్ గారితో ఒక అమ్మాయి ఫోన్ చేసి ప్రార్థన చేయమని, తన భర్త చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు, ఆక్సిజన్ మీద ఉన్నాడు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాడు, ఊపిరందక డొక్కలు ఎగరేస్తూ ఆ సమయంలో ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి అంటున్న మాట ఏంటంటే, ఎంత డబ్బు ఖర్చు అయినా లేదా నా ఆస్తి, నాకున్న సమస్తం నేను అమ్మేసైనా నా భర్తను నేను బ్రతికించుకుంటాను అంటుంది. ఎంత ప్రేమ అండి! భర్త అనుకుంటున్నాడు నా భార్య చాలా స్వార్థంగా ఉంది, నా భార్యకు నేనంటే లెక్కలేదు అనుకుంటున్నాడు ఒక భర్త. కానీ ఈ యొక్క బలహీనత, అనారోగ్యం అయితే ఏవైతే ఉందో అది నిరూపిస్తుంది ఈ రోజున. ఇదిగో నీ భార్యకు నువ్వంటే ప్రేమ ఉంది. మూడవదిగా చూసే ఒక భార్యకు ఒక భర్త విషయంలో అపోహలు ఉన్నాయి. నా భర్త నా ఆస్తి గురించే నన్ను బాగా చూస్తున్నాడు, నా భర్త నేను చచ్చిపోతే ఇంకొక వ్యక్తిని చేసేసుకుంటాడేమో, అలా ఆలోచన చేస్తున్నాడేమో, ఇంకొక వ్యక్తిని ఇష్టపడుతున్నాడేమో, ఇటువంటి అపోహల్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ ఇటువంటి నిజమైనటువంటి వారు కొంతమంది ఉండొచ్చు, కానీ ఇలాంటి అపోహలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే తన భార్యకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఇలాంటి వైరస్ ప్రాబ్లం వచ్చినప్పుడు తలడిల్లిపోతూ తన భార్యను ఏ విధంగా అయినా బ్రతికించుకోవాలని తహతహలాడుతున్నటువంటి పరిస్థితులు ఆ భార్య చూస్తుంటున్నప్పుడు, నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందా అని అప్పుడు తెలుస్తుంది భార్యకి. ఇప్పుడు అంటుంది, ఏమంటుంది తెలుసా? నా భర్త దేవుడు. ఇటువంటి మార్పు కారణం దేవుడు అనుమతించినటువంటి యొక్క కరోనా రోగం. అన్నదమ్ముల మధ్య ప్రేమ పెళ్ళిబుకుతుంది, నూతనమైనటువంటి అధ్యాయానికి తెరతీస్తూ ఉంది. తమ్ముడికి పాజిటివ్ వచ్చింది, తర్వాత అన్నకు పాజిటివ్ వచ్చింది. తమ్ముడికి పాజిటివ్ వచ్చిందనే సంగతి మర్చిపోయి అన్నను ఎలాగైనా బ్రతికించుకోవాలన్నటువంటి ఆలోచనతో తపన పడుతూ హాస్పిటల్లో జాయిన్ చేసి అన్నకు పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉంటే ఏమైపోతుంది ప్రేమ అంటే, పోతున్న ప్రేమ చిగురుస్తుందని అర్థమవుతుంది.
దానికి కారణం దేవుడు అనుమతించినటువంటి యొక్క కరోనా రోగం. ఇకపోతే స్నేహితుల మధ్య ఎంత బంధం వికసిస్తూ ఉంది. ఒక స్నేహితుడికి తన కుటుంబం అంతటికి కూడా పాజిటివ్ వచ్చింది. ఆ కుటుంబం పిల్లలకు కూడా పాజిటివ్ వచ్చింది. అయినప్పుడు కూడా స్నేహితుడికి పాజిటివ్ వచ్చిందని చెప్పి స్నేహితుని హాస్పిటల్లో జాయిన్ చేయడం కోసం, స్నేహితుడికి సేవా పరిచయాలు చేయడం కోసం ఆ స్నేహితుడు పడేటువంటి పాటు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా. సో ఒక కుమార్తె తండ్రి కొరకు, తన కుటుంబస్తులందరి కొరకు వారిని ఎలాగైనా కాపాడుకోవాలి అని తను పడుతున్న పాట్లు, తను చేస్తున్న ఫీట్లు చూస్తే నిజంగా తన కుటుంబస్తులు బ్రతకాలని ఎంత ఆశ ఆ బిడ్డకు ఉన్నది అనే విషయం మనకి క్లియర్ కట్గా. ఇలాంటి సందర్భాలు మనకు అనుసరణలో చాలా ఉన్నాయి. ఇవి కేవలం ఏవో విని చెప్తున్నటువంటి మాటలు కాదు, లేకపోతే ఏదో పుస్తకాల్లో టీవీలో చూసి చెప్పిన మాటలు మాత్రమే కాదు, కానీ కళ్ళ కట్టినట్లు కొన్ని సందర్భాలు, కొంతమంది విశ్వాసుల్ని చూసిన అనుభవంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. కుటుంబాల్లో ప్రేమ మరలా తిరిగి నూతనమవుతుంది. ఒక కుటుంబంలో ఒక సందర్భం, ఆ ఇంటి యజమానుడికి కరోనా అనారోగ్యం వచ్చిన తర్వాత తన కుటుంబానికి ఏమాత్రం కూడా ప్రతిబంధకంగా మారకూడదు అనేటువంటి ఆలోచనతో ఆయన ఏం చేశాడంటే, ఐసోలేషన్లో ఉండడానికి వేరొక రూమ్ లేదు ఆయనకి. ఆ కారణం చేత అతను బాత్రూంలోనే ఐసోలేషన్లో ఉన్నాడు ఆయన. ఒకసారి ఊహించుకోండి, బాత్రూంలోనే 1, 2 బాత్రూంలోనే భోజనం, బాత్రూంలోనే స్నానం, సుమారుగా 14 రోజులు కనీసం ఐసోలేషన్లో ఉండాలి. ఎందుకు అంటే తన కుటుంబానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో ఎంత త్యాగానికైనా సిద్ధమవుతున్నారు ఈ రోజున. ఇటువంటి అనుభవాలు కూకొలుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకోవాలి? చాలామంది చాలా నెగిటివ్గా థింక్ చేస్తున్నారు. దేవాది దేవుని గురించి నెగిటివ్గా థింక్ చేయడానికి ఒక సగటు క్రైస్తవులు మనం ఎవరు ఒప్పుకోవడానికి వీల్లేదు. ఎలాంటి దుర్భర పరిస్థితులైనా మనం ఎదుర్కోవచ్చు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా మనం ఎదుర్కోవచ్చు. అయినప్పుడు కూడా దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. కీర్తనకారుడు అంటాడు, ఆడ విశ్వాస్యత కలిగినటువంటి వాడు, ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా ఆయన నన్ను శ్రమపరిచాడు, ఆ విషయాన్ని నేను ఎరుగుతాను. ఐ నో దట్ హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హిస్ డీడ్స్. వాట్ ఎవర్ ద పెరిల్స్ హీ మే వెల్కమ్ టు టేక్ ప్లేస్ ఇన్ మై లైఫ్, బట్ in spite of all those typical situations, I may not be faithful, but God is always faithful. ఈ విషయాన్ని కీర్తనకారుడు అద్భుతమైన రీతిలో తన సాక్షి రూపంలో తెలియపరుస్తుంటున్నాడు. ప్రేమలు వికసిస్తున్నాయి ఈ రోజున. ఈ యొక్క అనారోగ్య బలహీనత కారణం చేత చాలామంది చనిపోతున్నారు. అది బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా దేవునికి చిత్తము, దేవుని ఆలోచన తెలుస్తుంది. మనుషుల్లో కొరవడిపోయింది మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపబడుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. సో శ్రమ అనుభవం అనేటువంటిది ప్రేమకు పునాది. శ్రమ అనుభవం అనేటువంటిది ప్రేమకు పునాది. ఎస్, ఒక శ్రమ అనుభవంలోనికి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా అది మనలో ఒక నూతనమైనటువంటి ప్రేమ పుట్టడానికి అది కారణం అవుతుంది. ఇప్పుడు గమనించండి, మనం కొంతమంది విషయంలో హేటెడ్గా ఉంటాం. చూడండి, మనం ఊహించినటువంటి పరిణామాన్ని ఎదుర్కొంటాం. అనారోగ్య బలహీనత రూపంలోనో మరి యొక్క సమస్య ప్రమాద రూపంలో మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు అప్పుడు మనలో కలిగేటువంటి ఏమంటారు, ఆ టైంలో చాలా ఒక విధమైనటువంటి ఉద్వేగానికి గురవుతాం మనం. అయ్యో, ఆ శ్రమ వచ్చినప్పుడు అయ్యో నేను వారి విషయంలో ఇలాగా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందేమో, నేను వారిని ఈ విధంగా హేట్ చేయకుండా ఉండాల్సిందేమో, నేను ఆ విధంగా హేట్ చేసి రాంగ్ చేశానేమో అనే ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అలా కలిగి ఉండడానికి ఏది కారణమైందంటే వారికి కలిగినటువంటి శ్రమ. ఒక
ముస్లిం సహోదరుడు చాలా గొప్ప పరిచర్య యొక్క కరుణ రోగుల కోసం చేస్తున్నాడు ఆయన. ఈ క్రమంలో ఆయన పాపం కనీసం ఈ మాస్క్ కూడా పెట్టుకోవట్లేదు. ఆయన అడుగుతున్నారు, ఎందుకంటే ఇలాగ మీరు కనీసం మాస్క్ కూడా పెట్టుకోండి, ఎంత సేవ చేస్తున్నారు, మీరేమైపోతారు అని అడిగితే అతను అంటాడు, ఈరోజు కాకపోతే రేపు పోతాం, రేపు కాకపోతే ఎల్లుండి పోతాం, ఎప్పుడైనా పోవాల్సినటువంటి వాళ్ళమే. పోయే ముందు నలుగురికి మేలు చేస్తే, మన వల్ల 10 మంది బాగుపడితే దానివల్ల మనకు చాలా మేలు ఉంటుంది, మనకి మన మనసుకు శాంతి సమాధానం ఉంటుందని చెప్తాడు ఆయన. ఆయన ఈ విధంగా ఎందుకు పరిచయం చేస్తాడంటే దానికి కారణం ఈ యొక్క కరుణ అనారోగ్యం కారణం చేతనే తన యొక్క కుమార్తెను కోల్పోయాడు ఆయన. అతనే చెప్తున్నాడు, ఆ అనుభవంలో తనకు నూతనంగా ఒక ప్రేమ వాత్సల్యత పుట్టింది. నా కూతురు పేరున ఇలాగూ శ్రమ పడుతున్నటువంటి వారికి అనేకులకు నేను సేవ చేయాలి, కనీసం కొంతమంది నేను బ్రతికించాలంటే ఒక ఆలోచన వచ్చింది. అంటే శ్రమ అనుభవం, తన కుమార్తెను కోల్పోయినటువంటి అనుభవంలో. కాబట్టి శ్రమ అనుభవం అనేటువంటిది మనలో ప్రేమ కలిగి ఉన్నటకు, లేదా పోయినటువంటి ప్రేమ మరలా తిరిగి అది పునరుజ్జీవింపబడుటకు అది దోహదపడుతుందనే విషయం మన యొక్క సందర్భం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనిషిలో పుడుతున్నటువంటి ఈ ప్రేమ విషయంలో దేవుని యొక్క ప్రమేయం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రమేయం ఉంది. దేవుని ప్రమేయం ఉండబట్టే ఈ ప్రేమ చిగురిస్తుంది. ఇది మనిషి యొక్క గొప్పతనం కాదు, ఇది దేవుని యొక్క గొప్పతనం అని మనం ఒప్పుకోవాల్సినటువంటిదే. సో మానవుని యొక్క ప్రేమలో దేవుని ప్రమేయము ఉన్నది. ఈ మధ్యకాలంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి 2 దంపతులు, వారి 2 కూడా తమ సొంత ఇంటిని వదిలేశారు. సొంత ఇంటిని వదిలేసి అద్దెంట్లో ఉంటున్నారు. ఇదేమిటి, సొంత ఇంటిని వదిలేసి అద్దెంట్లో ఉండడం ఏంటి అని మనకి ఆలోచన రావచ్చు. ఆ సొంత ఇంటిని వారు కరోనా పేషెంట్స్ కోసం వదిలేశారు. వదిలేసి వీళ్ళు అద్దెంట్లోకి వెళ్ళిపోయారు. అంతేకాదు, వీళ్ళకి ఒక వ్యాన్ ఉంటే ఆ వ్యాన్ని ఒక అంబులెన్స్గా చేసి వాళ్ళ యొక్క అవసరత కోసం కాకుండా ఈ పేషెంట్స్ని ఇటు అటు ఆ హాస్పిటల్ గట్రా తీసుకువెళ్ళడానికి ఉపయోగించడానికి ఒక అంబులెన్స్గా వాడుకోమని తాత్కాలికంగా వారు ఇచ్చేశారు. దీనికి కారణం ఏంటని వారిని అడిగినప్పుడు వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఎప్పుడైనా మనం చనిపోయే ముందు నలుగురికి మేలు చేస్తే దానివల్ల భగవంతుడు చూస్తాడు, ఆ భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదండి, మనిషి చూపించేటువంటి ఈ ప్రేమ లేదా మనిషిలో పెళ్ళిబుకేటువంటి ఈ ప్రేమ విషయంలో దేవుని యొక్క ప్రమేయం ఉన్నది. ఈ యొక్క కరోనా అనుభవం మనకేమి నేర్పుతుంది? ఏదైనా నేర్పుతుందా? ఆర్ వి సపోజ్ టు లెర్న్ సంథింగ్ త్రూ దీస్ పాండమిక్ సిచ్యువేషన్స్? అంటే ఖచ్చితంగా ఎస్, నేర్చుకోవాల్సిందే. ఏమిటి నేర్చుకోవాలంటే ప్రేమించడం. ఈ రోజున కోలుకున్నటువంటి వాళ్ళకి, కోలుకోలేకపోతున్నటువంటి వారికి, కోలుకోలేక చనిపోతున్నటువంటి వారికి ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పటికీ కూడా కోలుకుంటున్నటువంటి వారికి ఉన్నటువంటి తేడా ఏంటి అని కానీ ఆలోచన చేసినట్లయితే, ఎక్కువ అనారోగ్య బలహీనతకు గురైనప్పుడు కూడా, ఎక్కువ ఇన్ఫెక్షన్ గురైనప్పటికి కూడా వారు ఎందుకు కోలుకోగలుగుతున్నారంటే వారి చుట్టూ వారిని పలకరించేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసి అసహించుకునేటువంటి వారు కారు వారు. ఆ ప్రేమను ఎప్పుడైతే వీరు చూస్తున్నారో వీరికి వచ్చినటువంటి అనారోగ్యం అంత జటిలమైనప్పుడు కూడా వీరు మరలా తిరిగి బ్రతుకుతున్నారు. ఇది వాస్తవం. మరి వచ్చినటువంటి అనారోగ్య బలహీనత కొంచెం అయినప్పుడు, ఇన్ఫెక్షన్ కొంచెం మోతాదులో ఉన్నప్పుడు కూడా వారు ఎలా చనిపోతున్నట్టు దానికి కారణం ఏంటంటే వారిని పలకరించేటువంటి దిక్కులేక, వారి కుటుంబస్తులే వారిని విడిచిపెట్టేసి అంటరాని వాళ్ళ చూస్తున్నటువంటి కారణం చేత వీరు వచ్చినట్టు ఇన్ఫెక్షన్ కొంచెం అయినా సరే వీరు చచ్చిపోతున్నారు. ఇది వాస్తవం ప్రియులారా. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎవ్వరూ కూడా ఇతరులను చూడగలిగేటువంటి స్థితి లేదు.
ఎవరూ కూడా ఇతరులను వెళ్ళి పలకరించగలిగిన పరిస్థితులు లేదు. ఈరోజు నా దేవుని సేవకులు మాకు కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నట్టు పరిస్థితులు ఎవరి దగ్గరికి వెళ్ళి పరామర్శించలేము. ఒకవేళ దూరంగా ఉండి ఏదైనా సహాయం చేయగలుగుతాం మేము, కానీ వారిని దగ్గరికి వచ్చి వాళ్ళని పలకరించే పరిస్థితి లేదు. అయితే మనం బయట వారిని పలకరించలేని పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనకంటూ ఒక బాధ్యత ఉంది. ఎలాంటి పరిస్థితులు, దుర్భర పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన సొంత ఇంటి వారిని ఖచ్చితంగా, ఎందుకంటే బయట వారు ఎవరు రారు. మనకేమైనా వస్తే బయట వారు రాకూడదు. ఇతరులకు ఏమైనా వస్తే బయట వారంగా మనం కూడా వెళ్ళేమి చేయలేము. ఏదో మాట సాయం, లేకపోతే ఏదో ఒక సాయం అయితే మనం అందించగలుగుతాం తప్పిస్తే మన దగ్గరికి వచ్చి పలకరించిన పరిస్థితులు. కానీ ఇలాంటి సమయంలో కుటుంబస్తులు ఈ రోజున నేర్చుకోవాల్సిన విషయం, పాఠం ఏమిటో తెలుసా అండి? కుటుంబస్తులముగా, తల్లికి బాగోపోయినా, తండ్రికి బాగోపోయినా, పిల్లకి బాగోపోయినా, భార్యకి బాగోపోయినా, భర్తకు బాగోపోయినా, మన ఇంట్లో కుటుంబంలో ఎవరికైతే బాగోలేదో, అమ్మ బాబోయ్ నా కుటుంబంలో నా భార్యకు వచ్చేసింది, అమ్మో నా భర్తకు వచ్చేసింది, అమ్మ నాన్నకు వచ్చేసింది, అమ్మకు వచ్చేసింది, బాబోయ్ నా బిడ్డకు వచ్చేసింది, నాకు వచ్చేస్తుందేమో అని భయము కానీ కలిగి ఉన్నట్లయితే ఇక్కడ ఖచ్చితంగా మనం దేవుడు చూపించమన్నటువంటి ప్రేమ విషయంలో మనం వీగిపోతాం, దేవుని దృష్టికి దోషులం అయిపోతాం. ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తించండి. ఈ విషయాన్ని బేఖాతరు చేసేటువంటి చాలామంది తమ కుటుంబస్తులు విడిచిపెట్టేస్తున్నారు. అని ఈ విషయాన్ని ఒక అవగాహన కలిగినటువంటి వారు తమ కుటుంబాన్ని హత్తుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయట వాళ్ళు ఎవరు కూడా వచ్చి చేయగలిగే అవకాశం లేదు. ఇంటి వారే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఒకవేళ మన కుటుంబంలో, మన గృహంలో ఒక వ్యక్తికి కానీ ఈ సమస్య వచ్చినట్లయితే వారికి మ్యాక్సిమం మనం తోడ్పాటు అందించాలి. నేనున్నాను అనేటువంటి ఒక ధైర్యాన్ని వారిలో నిండింప చేయగలిగితే వారు ధైర్యవంతులు అవుతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రేమను కానీ మనం చూపించడంలో ఫెయిల్ అయితే మాత్రం మనకు కావలసినటువంటి ఆత్మీయం మనం కోల్పోతాం, మన కుటుంబస్తులు మనం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన కుటుంబస్తుల్లో ఎవరైతే ఇలాంటి బలహీనత గురి అవుతున్నారో, ఇప్పటికే ఇటువంటి ప్రేమను చూపించడం ద్వారా చాలామంది మనకు ఒక ఆదర్శంగా నిలబడుతున్నారు. వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ దేవుడు చూపించమన్నటువంటి ఆ కనీస ప్రేమను చూపించడంలో ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబంలో ఎవరికి వచ్చినప్పటికి కూడా ఒకవేళ నాకు వచ్చేస్తుందేమో, నాకు అంటేస్తుందేమో, అంతేకాదు నీకు వచ్చేసింది కాబట్టి నేను దూరంగా ఉంటున్నాను అనేటువంటి భావన కూడా వారికి కలిగించకూడదు. ఏం పర్వాలేదు, మేము ఉన్నాము, నీకు వచ్చింది పెద్ద సమస్య కాదు అనేటువంటి ఒక తోడ్పాటుని మనం మెంటల్గా వారికి ఇవ్వగలిగితే వారికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఎంత ఎక్కువైనప్పుడు కూడా ఈ ధైర్యమే వారికి ఇన్ఫెక్షన్ నుంచి విడుదల పొందుకోవడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది. ఇది దేవుని యొక్క ప్రేమ ద్వారా చెప్పగలిగేటువంటి మాటలు ఇవి. ఫావిపిరావిర్, రెమ్డెసివిర్, డాక్సిసైక్లిన్, ఎజిత్రోమైసిన్, జింకోవిట్, మల్టీవిటమిన్స్, కోవాక్సిన్, కోవిషీల్డ్, వీటన్నిటికంటే శక్తివంతమైనది ఏమిటో తెలుసండి? మనం చూపించేటువంటి ప్రేమ, మనం ఇచ్చేటువంటి మారల్ సపోర్ట్. ఇది కేవలం ఆధ్యాత్మిక బోధకులు అనేటువంటి మేము మాత్రం చెప్తున్న మాటలే కాదు. ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, మరి ఎండి, ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసించినటువంటి ఒక గొప్ప డాక్టర్స్ కూడా ఈరోజు ఇదే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, అవతల వాళ్ళని ధైర్యపరచండి. అయితే వాక్య ప్రకారం మనం చెప్పగలిగేది ప్రేమను కనపరచండి. స్వార్థం, కలహం, కష్టం, వ్యాధులు ప్రబలుతున్నటువంటి ఈ కాలంలో 3 మిగులుతాయట, 3 నిలుస్తాయంట. 1 కొరింథీ 13:13 చెప్తాడు ఏమిటంటే, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 నిలుస్తాయి. దేవుని పట్ల చూపించాల్సిన విశ్వాసం, దేవుని కొరకు కలిగి ఉండాల్సినటువంటి నిరీక్షణ. అయితే ఇంకొక విషయం ఉంది, ప్రేమ. దేవుని ప్రేమిస్తూ దేవుని పేరిట మనుషులను ప్రేమించేటువంటి ఆ స్థితి, ఆ ప్రేమయే నిలుస్తుందంట. ఇంకా ఈ 3 కూడా శ్రేష్టమైనది ప్రేమయే
అని మరి భక్తుడు ఏంటంటే పౌలు భక్తుడు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఈ స్థితిని అనుమతించాడు అంటే కీర్తనకారుడు ద్వారా మనం తెలుసుకుంటుంది, అవి నాకు మేలు చేస్తున్నాయి, నన్ను ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అంటున్నాడు. పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మనకు శ్రమ అవసరం, మనము శ్రమను సహించే బద్ధులమంటున్నాం. అంతేకాదు అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యంలోనికి చేరుకోవాలనేటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కాబట్టి మనము ఎప్పటికైనా పరలోక రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళమే. ఎప్పటికైనా మరణం తప్పదు. అయితే ఉన్నటువంటి కొద్ది కాలంలోనే దేవుడు ఈ యొక్క అనారోగ్య బలహీనత ద్వారా మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం సర్వసన్నద్ధులం అవుతాం, దేవునికి చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు మన వినికిడి యొక్క వాక్యము ఆశీర్వదించి నడిపించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుంది అయితే తల వంచి కళ్ళు మూసుకునండి. హల్లెలూయా. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కనికరం గల మా తండ్రి, నేను స్తుతిస్తుంటున్నాం, నేను కనపరుస్తుంటున్నాం. ప్రభా తండ్రి, నాయన లోకులకు అర్థం కానిటువంటి నీ ప్రేమ, లోకులు ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ దేవుని నుంచే కలిగింది అని గుర్తి ఎరగలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ క్రైస్తవ బిడ్డలమైనటువంటి మేమైతే ఈ ప్రేమ దేవునిది. ఛిద్రమైపోతున్నటువంటి ఈ లోకంలో, ప్రేమలో ఛిద్రమైపోతున్న లోకంలో తిరిగి నూతనమైనటువంటి ప్రేమలు చిగురుస్తున్నాయనేటువంటి విషయాన్ని ఈ యొక్క కరోనా మహమ్మారి ద్వారా మేము తెలుసుకుంటున్నాం తండ్రి. శ్రమ మేము అనుభవించడానికి కష్టం అయినప్పటికీ కూడా దాని ద్వారా మేము నేర్చుకునే పాఠాలు మాత్రం చాలా మధురంగా ఉంటాయనే విషయం కూడా మేము తెలుసుకుంటున్నాం. ఆ మధురానుభూతులు ఇతరులకు పంచడానికి కూడా అవి దోహదపడతాయనే విషయం కూడా మేము తెలుసుకుంటున్నాం. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తప్పకుండా ఈ యొక్క వాక్య పరిచర్య వినేటువంటి ప్రతి వారికి, మా సంఘ బిడ్డలందరికీ కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా ఉండేటట్లు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా సంఘ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడను ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు జ్ఞాపకం చేసుకో, లేవనెత్తండి ప్రభు. సంపూర్ణ ఆరోగ్యాలతో ఈ బిడ్డలు నింపండి. ఇప్పటికే చాలా వరకు నాయన తండ్రి నాయన నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. లేవనెత్తిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేశం, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి నాయన ఈ పాండమిక్, ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి నాయన పూర్తిగా నాయన మేము అందరం కోలుకోవడానికి కృప సహాయం దయచి ప్రతి ఒక్కరిని సురక్షితంగా కాచి కాపాడడం బ్రతిమలాడుతూ వేడుకొంచు. నజరేయుడగు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కాపుదల, నడిపింపు, సమాధానం, సకల ఆశీర్వాదాలు సదాకాలం మనకి ఎల్లరికూ తోడై కాపాడి సంరక్షించి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ.